మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్టీల రాజకీయం అగ్నిగోళంగా మారిపోయిందా? చెక్కుల పంపిణీతో మొదలైన యుద్ధం బస్తీ మీద సవాళ్లు తలపిస్తుందా? రిప్రజెంటేటివ్ కాబట్టి ఇక్కడ కామ్లో కూర్చున్నాయి, లేకపోతే వేరేలాగా ఉంటుంది. మీరు మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కొడుకుల మీద మైండ్ ఓవర్ చేయండి, పీడీ యాక్ట్ బుక్ చేయండి, రౌడీ షీట్లో టైప్ చేయండి. రాజకీయం రౌడీయిజం అంటూ సాగుతున్న పోరులో అసలు తప్పెవరిది? బోనాల జాతర చెక్కులతో మొదలైన పోరు నడిరాత్రి వరకు మల్కాజ్గిరిని టెన్షన్ పెట్టిందా? భయమైంది అది నీకు బాల్సింది బాగా. సోషల్ మీడియా వైరల్ గా మారిన మైనంపల్లి వీడియోలు ఆయనకు ప్లస్ గా మారుతున్నాయా, మైనస్ గా మారుతున్నాయా? కెలికి కయ్యం పెట్టుకుంది ఎవరు? ఆ కయ్యానికి మల్కాజ్గిరి గడ్డపై ఆజ్యం పోసిందెవరు? ఇలాకాలో ఒకరు గెలిచిన నేతగా మరొకరు, ఈ ప్రాంతంలో పట్టున నేతగా ఇంకొకరు, ఒకరితో మొదలైన యుద్ధం ముగ్గురి మధ్య అగ్గిని రాజేసిందా? ముగ్గురు నేతల బలం బలగం ఇక హామీ తూమి అని రంగంలోకి దిగితే పరిస్థితి ఏమిటి? ఈ గొడవకు ఇక్కడితో పార్టీ పెద్దలు ఫుల్ స్టాప్ పెడతారా? మల్కాజ్గిరి గడ్డపై మండుతున్న రాజకీయ మంటకు స్వస్తి పలుకుతారా? వాచ్ ఫోకస్. మల్కాజ్గిరి గడ్డపై రౌడీయిజమా, రాజకీయమా? మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అల్వాల్ బోనాల చెక్కులతో మొదలైన రగడ కాస్త ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో మంట పెట్టినంత పనిచేస్తుంది. నిన్నటి రోజున చెక్కుల పంపిణీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిపై కాంగ్రెస్ బెటాలియన్ తిరగబడగా ఇక ఆ గొడవ కాస్త కార్పొరేటర్లు మహిళా నేతల మధ్య వారుగా మారి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ గొడవలో పోలీసులు ఎంట్రీతో పరిస్థితి కాస్త సద్దుమనగా ఇక అందిన వారిని అందినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకటికి రెండు తగిలిస్తే పింకీలు మారిపోతున్నారంటూ వీడియోలను వైరల్ గా కూడా చేశారు. ఇక మరి రాజశేఖర రెడ్డిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకొస్తుండగా త్రుటిలో ఆయనకు పెట్టిన టార్గెట్ మిస్ అయి ఆయన వెంట ఉన్న మరో నేతకు పడింది. అయితే అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం ఇక ఈ విషయంపై సిబితో పాటు అసెంబ్లీ వరకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి రాజశేఖర రెడ్డి నిమగ్నం కాగా రౌడీ యూజన్ చేస్తే ఊరుకోనని, అభివృద్ధితో పోటీ పడాలంటూ సవాల్ విసరడంతో పాటు తన కార్యకర్తల జోలికొస్తే ఊరుకోనంటూ అల్టిమేట్ ఇచ్చే ఇక పరిస్థితులు మారడంతో ఈ రోజు సౌజన్య కాలనీలో మరి రాజశేఖర రెడ్డి పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు. దయచేసి ఇవన్నింటినీ మానుకోవాలి, లేకపోతే ఖబర్దార్ నేను చెప్తున్నా, దేనికైనా తెగిస్తాం. మేము కూడా దేనికైనా వెనుకకు పోకుండా మీ యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొంటామనేసి నేను చెప్తున్నాను. చెక్కుల పంపిణీ గొడవ ముగిసిన తర్వాత ఇక గాయాల పాలైన కొందరు నేతలు మల్కాజ్గిరి సీనియర్ నాయకుడిగా అలనాడు అందరికీ పెద్ద మనిషిగా ఉన్న రాధాకృష్ణ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. గాయపడ్డవారు తనవారు కావడంతో వెంటనే రాధాకృష్ణ యాదవ్ మైనంపల్లికి ఫోన్ చేసి ఇది పద్ధతి కాదని, అలా గొడవ దిగడం సరికాదంటూ ఫోన్లో క్లాస్ తీసుకోగా మొదట సాధారణంగా మొదలైన మాటలు కాస్త చివరికి ఇద్దరి మధ్య నువ్వా నేనన్నట్లుగా తేల్చుకుందన్ రా అన్నట్లుగా మారిపోయింది. ఇద్దరి మధ్య తిట్ల పురాణం పూర్తయి మల్కాజ్గిరి గడ్డపై తేల్చుకుందన్ రా అన్నట్లుగా మారడంతో ఇక యుద్ధానికి సై అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అదేం లేదు, హనుమంతరావుకు హెచ్చరిక ఇదే, రేపు నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలుస్తాం చూస్తాం. ఈ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, మీరు కాంగ్రెస్ లో ఉండి హనుమంతరావుకు సపోర్ట్ చేస్తే మీ అందరికి వీపులు బద్దలైతాయి చెప్తున్నా. ఇక సవాలు స్వీకరించిన మైనంపల్లి దూలపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరేందుకు సిద్ధం కాగా ఇక హమీ తొమి తేల్చుకుందామంటూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మల్కాజ్గిరి గడ్డపై అడుగుపెట్టారు. మల్కాజ్గిరి అడుగడ్డపై ఇక రండి అంటూ సవాల్ విసురుతూ అక్కడ వందలాది మందితో అడ్డా వేసి సిద్ధం కాగా ఇక అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు మల్కాజ్గిరి చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మైనంపల్లి రోహిత్ తో కార్ బానెట్ పై కూర్చొని ఇలాంటి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని, పీడీ యాక్ట్ పెట్టాలంటూ పోలీసులకు సూచించగా అదే సమయంలో మైనంపల్లి హనుమంతరావు సైతం చేరుకున్నారు. ఇక పోలీసులు వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి తిరిగి పంపించగా తాము ఎవరికి ఇబ్బంది పెట్టమని, కానీ తమ జోలికి వస్తే వదిలిపెట్టమంటూ మైనంపల్లి తెలియజేయగా ఇక పోలీసుల విజ్ఞప్తితో గొడవలు పక్కన పెట్టి తిరుగు ప్రయాణమయ్యారు. మైనంపల్లి రౌడీయిజాన్ని చూపిస్తానంటూ ప్రత్యర్థి పార్టీలో ఆరోపిస్తుంటే మైనంపల్లి రోహిత్ ఇచ్చిన వార్నింగ్ పై 20 ఏళ్ల వయసులో అంత స్పీడ్ వద్దంటూ సోషల్ మీడియా వేదికగా పలు పార్టీల నేతలు పోస్టింగ్లు పెట్టగా మైనంపల్లి వెంట ఉన్నవారే సొంత పార్టీ నేతలే ఆయన రెచ్చగొట్టేలా ఇలా చేస్తున్నారంటూ కొందరు చెప్పుకొస్తుండగా నిన్న జరిగిన సంఘటన మైనంపల్లికి ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా చిత్రీకరించారంటూ కొందరు చెప్తుంటే ఇది తమ బలం బలగమంటూ నిరూపించుకుంటున్నారంటూ మరికొందరు చెప్పుకురావడం విశేషం.
ప్రతి క్షణం కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తున్న నాయకుడు, నమ్ముకున్న వారికి అండగా నిలుస్తూ అందరి మన్ననలు అందుకున్న డైనమిక్ నాయకుడు, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుండే నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు బానుక మల్లికార్జున్ యూత్ టీమ్ సభ్యులు. సందిట్లో సడేమియాలను షీటీం కటకటాలోకి నెట్టింది. కొందరు నేత్రానందం పొందితే మరికొందరు టచ్ చేసి ఇబ్బంది పెట్టగా ఇక మమ్మల్ని ఎవరు గమనిస్తున్నారులే అనుకున్న వారందరినీ షీటీం డేగ కనుపట్టేసింది. బోనాల జాతరలో అసలే వచ్చిన భక్తుల రద్దీతో అటు ఇటు తోసుకుంటుంటే వారు మాత్రం మధ్యలో దూరి ఆనందం పొందేశారు. యువకులే అనుకుంటే ముసలాలు కూడా ఇలా ఆనందం పొంది మహిళలను ఇబ్బంది పెట్టగా ఇక వారి కదలికపై నిఘా పెట్టిన షీ టీంలో విత్ ప్రూఫ్ హెచ్డీ క్వాలిటీ వీడియోతో వారి బండారం బయటపెట్టేశారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, గోల్కొండతో పాటు పలు చోట్ల జరిగిన జాతరలో మహిళలను, యువతులను టచ్ చేసి ఇబ్బంది పెట్టిన కామాంధులు వీరు. రద్దీ కనిపిస్తే చాలు ఏం తెలియని అమాయకుల మధ్యలో దూరి వారు తోశారు, మేం పడ్డాము అన్నట్లుగా వారిని టచ్ చేసి ఆనందం పొందారు. కొందరు నేత్రానందం పొందితే వీరు మాత్రం టచ్ చేయాల్సిందేనంటూ వారి వెంటే నిలబడి సమయం దొరికితే కాస్త తోపులట జరగగానే వారిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడంతో పాటు మందులో మాకేం తెలియదు, మేమేం చేయలేదు అన్నట్లుగా కలరింగిస్తూ బయటపడ్డారు. అయితే జాతరలో ఇలాంటి కామందులు జులై బ్యాచ్ పై హెచ్డీ కెమెరాలతో రికార్డింగ్లు పెట్టి వారి కదలికలను గమనిస్తూ వారిని అనుసరిస్తూ వెళ్లిన షీటీంలు ఇక వారు అసభ్యంగా ప్రవర్తించిన విషయం అక్కడ ఎదుర్కొంటున్న మహిళలకు తెలియకపోయినా ఏదో తోపులాటలో జరిగిందని వారంతా కాస్త ఇబ్బందితో వెనుదిరగగా షీటీం మాత్రం వారి వెకిలి చేష్టలు మరొకరికి తాకక ముందే అదుపులో తీసుకుంది. మాకేం తెలీదు, మేమేం చేయలేదు అంటూ కొందరు కలరింగిస్తే మెరుపు తీగలా వారు దూసుకెళ్లి యువతుల వెనుక ప్రవర్తించిన తీరును వీడియో రికార్డులతో సహా చూపించడంతో ఇక అది చూసి అవాక్కయ్యారు. ఈ వరుసలో యువకులే కాకుండా వృద్ధులు కూడా ఉండగా వారిని టచ్ చేసి ఇబ్బంది పెట్టి ఆనందం పొందిన వారు కాస్త ఇప్పుడు కటకటాలోకి నెట్టి తన పనితనాన్ని షీ టీంలు నిరూపించుకున్నారు. జాతర అంటే భక్తితో రావాలి, లేకపోతే అక్కడ ఉన్న ఎంజాయ్మెంట్ ను వీక్షించడానికి రావాలి. కానీ వీరు మాత్రం మాకొకటే పని అంటూ అందరినీ టచ్ చేస్తూ పారిపోతుండగా సందిట్లో సెడేమియాలకు కాస్త షీ టీం తగిన బుద్ధి చెప్పాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సేవా తత్పరుడు, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండే నాయకుడు, మంచి భవిష్యత్తున్న నేత, టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కంటోన్మెంట్ టీడీపీ నాయకులు. ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోగలని నాడు కేసీఆర్ మంచి ఆలోచన చేసిన పథకాలే ఇప్పుడు అమలు అవుతున్నాయని, ఇప్పటికే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పెళ్లి వారి ఇంట ఆర్థిక ఇబ్బందిని దూరం చేస్తున్నాయంటూ మాజీ మంత్రి తలసాని తెలియజేశారు. బాల్నగర్ ఎంఆర్ఓ పరిధిలోని సనత్ నగర్ డివిజన్కు మంజూరైన చెక్కులను మారేడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో తలసాని పంపిణీ చేశారు. 12 మందికి షాదీ ముబారక్, 2కి కళ్యాణ్ లక్ష్మి చెక్కులను అందించారు. ఎంతో కొంత చేయూత ఇవ్వాలన్న ఆలోచనతో ఆడపిల్ల తల్లిదండ్రుల కోసం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కోలం లక్ష్మీ బాలరెడ్డి, మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి, ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది విజయ్, అజయ్, బీఆర్ఎస్ నాయకులు సురేష్, కరీం, అశోక్, జమీర్, నరసింహ, బలరాంతో పాటు పలువురు పాల్గొన్నారు. బోనాల జాతర ఏర్పాట్లో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని, అలా చేస్తే చర్యలు తప్పవంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు హెచ్చరించారు. చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయం బోనాల వేడుకకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండగా జాతర ఏర్పాట్లనై నేడు ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఆలయ చైర్మన్ గుంటి కృష్ణతో పాటు ఈవో మహేందర్, జీహెచ్ఎంసీ నూతన డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, సిఐ ఆనుదీప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విభాగాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని, రోడ్లు, మంచినీటి సరఫరా, విద్యుత్ సమస్యలు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. వాటితో పాటు దేవాలయం హక్కుదారుడికి గౌరవ భృతిని 10,000 అందించాలంటూ సూచించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మైలర్గడ్డకు చెందిన బగ్గు హరీష్ అనారోగ్యంతో బాధపడుతుండగా అతను ఆరోగ్య చికిత్స కోసం మంజూరైన 2 లక్షల రూపాయలు ఎల్ఓసీని పద్మారావు అందించారు. కంటోన్మెంట్ లో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ
మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మందుల శ్రావణ్, 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. రాజీవ్ రహదారి ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ సభ్యులు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారా? మొన్నటి వరకు వినతి పత్రాలతో అభ్యర్థించిన బాధితులు ఇక నిరసన బాట పడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారా? ఎలివేటర్ కారిడార్ 200 ఫీట్లు వద్దు, 120 ఫీట్లు ముద్దు అంటూ చేపట్టిన ఉద్యమం ఉగ్ర రూపం దాల్చనుందా? 200 ఫీట్లు వద్దు, 200 ఫీట్లు. పోలీసుల అక్రమ అరెస్టులపై నిరసనలతో హోరెత్తిస్తున్నారా? రాజీవ్ రహదారి ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ నిరసనలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్. మాట్లాడకపోతే మనం రౌరుమి రాకపోతే మాత్రము మనకు ఎటువంటి బెనిఫిట్స్ రావు. వాళ్ళు ఇచ్చింది తీసుకొని గమ్మని బాధపడి కూర్చోవాలి తప్ప అంతకని ఏం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు అల్వాన్ నుండి శామర్పేట వరకు రాజీవ్ రహదారిపై ఉన్న ప్రాపర్టీస్ ఓనర్స్ నిరసనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి రోడ్డుకి ఇరువైపులా 200 ఫీట్ల స్థలాన్ని సేకరిస్తుంది. దీంతో సికింద్రాబాద్ పారడైజ్ జింకాన నుంచి శామర్పేట వరకు వందలాది ఇళ్ల స్థలాలు వ్యాపార సముదాయాల యజమానులు కోల్పోతున్నారు. 200 ఫీట్లకు బదులు 100 నుండి 120 ఫీట్లకు కుదించాలంటూ పోరాటానికి సిద్ధమయ్యారు. రాజీవ్ రహదారి ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీని ఏర్పాటు చేసి వారి సారథ్యంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. జేఏసీ చైర్మన్ గా సతీష్ కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను, అధికారులను కలుస్తూ వినతి పత్రాలు అందజేస్తూ వచ్చారు. 200 ఫీట్లకు బదులు 120 ఫీట్లకు కుదించాలంటూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ డిమాండ్ వినిపించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి నుండి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో నిరసనలతో తమ డిమాండ్ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో జేఏసీ సభ్యులు ముందుకు సాగుతున్నారు. ఎలివేటర్ కారిడార్ పనులు కొనసాగే ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉందంటే చాలు ముందస్తుగా పోలీసులు జేఏసీ సభ్యులతో పాటు నిరసనల వైపు మొగ్గు చూపుతున్నారన్న వారిని ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పోలీసుల నుండి జేఏసీ సభ్యులతో పాటు రాజీవ్ రహదారి ప్రాపర్టీస్ ఓనర్స్ కు వేధింపులు పెరిగాయని జేఏసీ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగా పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బుధవారం కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. పోలీసుల అక్రమ అరెస్టులను నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. మార్నింగ్ 4 గంటలకి పండుకున్నానని అట్నే నిక్కరంలో పట్టుకొని పోయానని దయచేసి ఇప్పుడు సీరియస్గా అర్థం చేసుకోండి ప్లీజ్. మీ గురించి మీరు మమ్మల్ని ముంగనప్పుడు నేను కాదు, మీరు చెప్తే నేను పని చేయాలి. మీరు డిసైడ్ చేయండి ఎక్కడ ప్రోగ్రామ్ చేద్దామో, ఎక్కడ ప్రోగ్రామ్ చేద్దామంటే నేను వస్తాను. అంతేగాని నేనే ఆ ప్లకార్డ్ ఇస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటర్ కారిడార్ రోడ్డు విస్తరణ పనులను 120 ఫీట్లకు కుదించే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని సతీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. నగర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన చోట స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేసిన వారు ఎంతో మంది ఉన్నారని, కంటోన్మెంట్ విషయానికి వస్తే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకున్న దాఖలా లేవంటూ పలువురు మండిపడ్డారు. ఎమ్మెల్యే దృష్టి సారిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తమ డిమాండ్ చేరుతుందని, కానీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆ దిశగా అసలు సమస్య పట్టించుకోవట్లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. అదెందుకంటే అక్కడ లోకల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి ఫైట్ చేసుకున్నారు. అదేవిధంగానే ఇంతకంటే ముందు కొంతమందితో చెప్తుండే ఫతేనగర్ ఫ్లైఓవర్ చూడండి. ఫతేనగర్ ఫ్లైఓవర్ ఒరిజినల్ ప్లాన్ అది కాదు. ఫతేనగర్ ఫ్లైఓవర్లో ఇప్పుడు పోతే ఒక కారు, ఒక 2 వీలర్ తప్పితే ఇంకా వేరేది పోదు. అది అట్లెట్లా అయింది? మరి శశిధర్ రెడ్డి గారు నాకు తెలుసు అప్పుడు అక్కడ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి చేపించుకున్నాడు. ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడండి? మీరు అందరే కదా ఓటేసి చేపించుకున్నారు. ఆడ ఎట్లా చెప్తే అట్లా వచ్చి ఈడ ఒత్తాసి వలుకుతాడు. ఇప్పటిదాకా సీఎం దగ్గరికి తీసుకుపోతా అని ఎన్నో మాటలు చెప్పిండు, ఒకసారి కూడా తీసుకుపోలే ఆయన. మొన్నటి వరకు వినతి పత్రాలతో ముందుకు సాగిన జేఏసీ నాయకుల ప్రణాళిక మార్చుకోవడంతో పోలీసులు అప్రమత్తమై జేఏసీ నాయకులపై నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో బాధితులు ఏదైనా నిరసన కార్యక్రమాలు చేపడతారన్న సమాచారంతో ముందస్తుగా అరెస్టులతో పోలీసులు ముందుకు సాగుతుండటంతో పోలీసుల అక్రమ అరెస్టులపై జేఏసీ సభ్యులు తమ నిరసనతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించేదెప్పుడు, రాజీవ్ రహదారి ప్రాపర్టీస్ ఓనర్కి న్యాయం జరిగేదెప్పుడు అనేది ప్రశ్నగానే మిగిలింది. పోరాడితే పోయేదేముంది అన్నట్లుగా జేఏసీ నాయకులు తమ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో మరింత ఉధృతంగా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ తిరుమలగిరి లాల్ బజార్ ప్రాంతంలో బోనాల పండుగ సందడి నెలకొంది. వాడవాడలా అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగింది. ఉదయం నుండి భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులను తిరుమలగిరి వాసులు తీర్చుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 7వ వార్డు తిరుమలగిరిలోని లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో కొలువుదీరిన అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు.
పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనంను సమర్పించారు. స్థానిక పరిసర ప్రాంతాలు తిరునాళ్లను తలపించేలా పండుగ వాతావరణాన్ని కుటుంబ సమేతంగా లాల్ బజార్ వాసులు ఎంజాయ్ చేశారు. బోనాల జాతర అంటేనే అక్కడ జోష్ నెలకొంటుంది. మహిళలు బోనాలను సమర్పించగా సాయంత్రం సమయంలో పలహార బండ్లు, తొట్టెల ఊరేగింపుతో లాల్ బజార్ మహంకాళి దేవాలయ ప్రాంగణం సందడిగా మారుతుంటుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ముగిసిన అనంతరం తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఘటం ఊరేగింపు, బోనాల సమర్పణ, తొట్టెలు, పలహారం బండ్ల ఊరేగింపులు, పచ్చకొండ ఊరేగింపు, రంగం కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి రోజు బోనాలు, రెండవ రోజు రంగం కార్యక్రమం కొనసాగుతుంది. స్థానిక ప్రజలు బోనాల పండుగ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటుంటారు. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని బస్తీ పెద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మొక్కులను తీర్చుకున్నారు. బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని ఆలయ హాట్ కమిటీ చైర్మన్ మురళీ ముద్రాజ్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని మురళీ ముద్రాజ్ అన్నారు. ఈరోజు బోనాల పండుగ ప్రారంభమైంది. గత సంవత్సరం కన్నా ఈరోజు భక్తుల రద్దీ బాగా పెరిగినట్టుంది. లాస్ట్ టైం కన్నా పొద్దుటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక 10,000 మంది దర్శించుకోవడం జరిగింది అమ్మవారికి. అయితే ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థ అంతా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. అదేవిధంగా లాల్ బజార్ అమ్మవారి అనుగ్రహంతోనే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నాగినేని సరిత తెలిపారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా లాల్ బజార్ మహంకాళి బోనాల జాతరను నిర్వహించుకోవడం జరుగుతుందని, అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడం జరిగిందని నాగినేని సరిత తెలిపారు. లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర లాల్ బజార్లో చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. అలాగే వార్డ్ 7 ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఈ మా పండగ ఇంత ఘనంగా జరగడానికి అమ్మవారు ఎంతో మాకు అన్ని విధాలుగా కలుగజేస్తుంది కాబట్టి మేము ఇంత గొప్పగా జరుపుకోగలుగుతున్నాము. కంటోన్మెంట్ 7వ వార్డులో అత్యంత వైభవంగా బోనాల జాతర వేడుకలు జరుగుతున్నాయి. 2 రోజుల జాతరలో భాగంగా మొదటి రోజు విజయవంతంగా బోనాల సమర్పణ కొనసాగింది. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆండాలు, ఈవో సత్యారెడ్డిల పర్యవేక్షణలో దేవాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి బోనం ఎత్తుకుని వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూశారు. అతిథులుగా వచ్చిన వారికి సన్మానాలతో ముంచెత్తారు. లాల్ బజార్ మహంకాళి బోనాల జాతరలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్ బజార్ మహంకాళి బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని, ఆలయం వద్ద ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని శ్రీ గణేష్ సూచించారు. అత్యంత మహిమగల అమ్మవారిగా లాల్ బజార్ మహంకాళి అమ్మవారు ప్రసిద్ధి అని శ్రీ గణేష్ తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు. తిరుమలగిరిలో ఆషాఢమాస బోనాలను పురస్కరించుకుని పలు చోట్ల అమ్మవారి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డు బోర్డు మాజీ సభ్యులు పారసాని నివాసంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతరను పురస్కరించుకుని కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనాలను పారసాని కుటుంబ సభ్యులు సమర్పించారు. శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ నివాసం నుండి శ్యామ్ కుమార్ భాగ్యశ్రీల కుమార్తె బోనంతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. శ్యామ్ కుమార్ కుటుంబ సభ్యులతో బోనాల జాతర వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని పారసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ దంపతులు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. శ్యామ్ కుమార్, యువసేనతో పాటు యశ్వంత్ కుమార్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ సభ్యుల సన్మానాలను అందుకున్నారు. సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ బుధవారం తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతుండటం పట్ల బద్రీనాథ్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న బద్రీనాథ్ యాదవ్ ను మురళీ ముద్రాజ్ టీం సభ్యులు ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొప్పిడి మాదికర్ 7వ వార్డులోని పలు అమ్మవారి ఆలయాల్లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.
అమ్మవార్లకు దర్శించుకుని పూజలు చేశారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయంతో పాటు తిరుమలగిరి దేవాలయాలు ముప్పిడి మధుకర్ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ముప్పిడి మధుకర్ ను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ 7వ వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. బోనాల జాతరలో భాగంగా మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అక్కడ నివాసముండే 1000 మంది ఒకర్లది ఒకటే మాట. పెద్ద మనిషి మాట అంటే వారికి లక్ష్మణ రేఖ. కుర్మ సంఘానికి పెద్ద మనిషిని ఒక మాట చెప్తే చాలు, అది దాటకుండా ఉండే సాంప్రదాయం వారిది. కాగా పండగలొచ్చినా శుభకార్యమైన అశుభమైన ఏదైనా ఆయన తర్వాతే అన్నమాట. గ్రామ సాంప్రదాయం కట్టుబొట్లను కాపాడుతూ నగరంలో వారంతా ఒకే తాటిపై ఉండగా ఆ ప్రాంతాన్ని గ్రామాన్ని తలపించేలా అన్ని పండుగలు కలిసి పెద్ద మనిషి పాటై నిర్వహించుకుంటారు. నాడు ఒకరితో సాగిన ఆ విధానాన్ని ఆసక్తిగా ఉన్న వారి కోసం ఎన్నికలు నిర్వహించుకోగా ఎన్నికల అనంతరం అంతా కలిసికట్టుగా ఉంటూ పెద్ద మనిషి మాటతో ముందుకు సాగుతున్నారు. మరి ఎక్కడ ఇది అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. సుమారు 1000 ఓట్లు ఉంటాయి. 750 ఓట్లు పోలైనాయి. దాంట్లో 185 ఓట్లతోటి మా నాగరాజు ఎన్నికైండు. ఇది వరకు నాకు సహకరించినట్టు ప్రతి ఒక్కరూ నాగరాజన్నకు సహకరించి ఈ గుడిని మరింత ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి మన ఎప్పుడైతే బోనాలు ఉంటాయో అది ఆ బోనాలకు కూడా కలిసికట్టుగా పనిచేసి ఎటువంటి కుల భేదం లేకుండా మనసులో ఎటువంటి ఫీలింగ్ లేకుండా దయచేసి అందరూ అయితే కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పురాలోని ఇందిరమ్మ నగర్లో గల శ్రీ మహంకాళి వీరప్ప బుగ్గపోచమ్మ దేవాలయం ఇది. ఇక్కడ కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణంతో పాటు ఆలయం చుట్టూ వారి కుటుంబాలు ఎక్కువగా నివాసం ఉంటుండగా దాదాపు 1000 మంది ఓటర్లు కుర్మ సంఘంలో ఓటు హక్కును కలిగి ఉన్నాయి. అయితే కుర్మ సంఘానికి పెద్ద మనిషిగా ఉన్న వారే అందరికీ నాయకత్వం వహిస్తూ పెద్ద మనిషిగా కొనసాగుతుండగా గతంలో ఈ బాధ్యతలను జంగిలిరాజు స్వీకరించి పాలన అందించగా ప్రస్తుతం ఈసారి మరణ ఎన్నికల్లో తీగుళ్ల నాగరాజు జహంగిరి పోటీపడ్డారు. ఇద్దరి మధ్య పోటీలో 734 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 185 మంది ఓట్ల మెజార్టీతో తీగుళ్ల నాగరాజు విజయం సాధించారు. జంగిలి అశోక్ ను ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎదుర్కొన్నారు. తీగుళ్ల నాగరాజు విజయంపై గత కులం పెద్దగా ఉన్న జంగిలిరాజు శాల్వ కప్పి అభినందించగా ఇన్నాళ్లు పాలన అందించిన జంగిలిరాజుతో పాటు నూతన పెద్ద మనిషి నాగరాజును కుర్మ సంఘం నాయకులు సన్మానించి అభినందించారు. కులం పెద్దాయన చెప్పినట్లే బోనాల వేడుకలు ఒకేసారి మిగతా పండుగలు కూడా కలిసికట్టుగా జరుపుకోవాలంటూ వారంతా తెలియజేయగా ఈ విజయాన్ని తన తండ్రికి అంకితం ఇస్తున్నానని, గుడి కట్టే సమయంలో తన తండ్రి ఏనాటికైనా కుల పెద్ద మనిషి కావాలని ఆశపడ్డారని, కానీ ఇన్నాళ్లకు ఆయన వారసుడిగా తనకు అవకాశం వచ్చిందంటూ నాగరాజు తెలియజేయడంతో పాటు కుర్మ సంఘానికి తోడు నీడగా ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతానంటూ తెలియజేశారు. ఈ విజయం ప్రత్యేకంగా మా డాడీకి అంకితము. ఇంకోటి నా కుర్మ సోదరులారా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరు సహకరించారు. ఎల్లవేళలా నేను రుణపడి ఉంటా. ఇంకోటి ఈ మన గుడి బీరప్ప గుడికి ముందుకు తీసుకోవడానికి అందరు సహకారాలతోటి ఇవాళ ప్రత్యామ్నాయం అంటూ మాకేం లేదు, అందరం ఒకటే. గ్రామంలో ఉండే కట్టుబాట్లు కాపాడుకుంటూ నగరానికి వచ్చినా తమ పుట్టి పెరిగిన చోట ఉన్న సాంప్రదాయాన్ని మాత్రం మరవలేమంటూ వారంతా కలిసికట్టుగా ఉంటూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుండగా జంగిల్ రాజు స్థానంలో నూతనంగా బాధ్యతలను ఆలయంలో నాగరాజు స్వీకరించారు. ఆషాఢమాస బోనాల జాతరలు మా దగ్గరకు రావాలంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కు ఆహ్వానాల వెల్లువ కొనసాగింది. ఆయన ఇంటి వద్ద కనిపిస్తే చాలు ఆహ్వానం పలకటానికి ఆలయ కమిటీ సభ్యులు క్యూ కడుతుండగా ఇక పర్యటనకు వెళ్లినప్పటికీ ఈ తిప్పలు మాత్రం తప్పటం లేదు. కంటోన్మెంట్ లో ఆషాఢమాస బోనాల జాతరను పురస్కరించుకుని పలువురు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కు ఆహ్వాన పత్రికను అందించారు. సంజీవయ్య నగర్, వికార్ సెక్షన్, జయరాం వ్యాయామశాల, చిన్న తోకట్టలోని పలు ఆలయాల కమిటీ సభ్యులతో పాటు పలువురు జంపన్నకు ఆహ్వాన పత్రికను అందించారు. గత నాటి నుంచి బోనాల జాతర అనగానే తన వంతుగా ఆలయానికి సహాయ సహకారాలను జంపన్న అందిస్తుండగా ఎన్నికలు ఉన్నా లేకపోయినా మీ బాగోగులకు తోడును నేను అంటూ వారికి అభయహస్తాన్ని అందించక జంపన్న అంగీకారం తెలపడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. అలయబలయ అంటేనే బండారు దత్తాత్రేయాన్ని గుర్తు చేసుకుంటారు. ఆషాఢమాస బోనాల జాతరను సైతం మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ తనకు అనుకూలంగా మార్చుకుంటూ బోనాల జాతర అంటేనే కొంతం దీపికా నరేష్ అన్నట్లుగా బీజేపీ నాయకుల్లో పేరు తెచ్చుకున్నారు. బోనాల జాతర వచ్చిందంటే కొంతం దీపికా నరేష్ చేసే సందడి అంతా ఇంత కాదు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో పాల్గొనే బీజేపీ నాయకుల నుండి కార్యకర్తల వరకు పలు రకాల పసందైన వంటకాలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తూ కొంతం దీపికా నరేష్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కొంతం దీపికా నరేష్ కు బోనాల బొనంజ. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో.
కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. బోనాల జాతర వచ్చిందంటే కొంత దీపికా నరేష్ చేసే సందడి అంతా ఇంత కాదు. డివిజన్ నుంచి అందించిన ప్రతి ఆహ్వానానికి వెళ్లి పూజలు నిర్వహించి ఆటపాటలతో కొంత దీపికా నరేష్ సందడి చేస్తుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా మహబూబ్ కాలేజీలో వేలాది మందికి నాన్ వెజ్ తో విందుని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. జాతరలో పాల్గొన్న బీజేపీ అగ్ర నాయకులతో పాటు కార్యకర్తల వరకు మహబూబ్ కాలేజీలో కొంత దీపిక అందించే ఆతిథ్యాన్ని స్వీకరిస్తుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ అగ్ర నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జునులు, రాష్ట్ర బీజేపీ మహిళా అధ్యక్షులు శిల్పారెడ్డిలతో పాటు కంటెస్టెంట్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ఎంతో మంది నాయకులు తరలివచ్చి కొంత దీపిక అందించిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ అలై బలై అంటే బండారు దత్తాత్రేయ, బోనాల పండుగ అంటే కొంత దీపిక నరేష్ అంటూ కితాబు ఇవ్వడం పట్ల కొంత దీపిక నరేష్ సంతోషం ఎంత చెప్పుకున్నా తక్కువే. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం కొంత దీపిక నరేష్ ఆతిథ్యాన్ని స్వీకరించారు. బోనాల పండుగ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కొంత దీపిక నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారికి ఆనవాయితీగా బోనం సమర్పించుకొని ఏదైతే ఆతిథ్యం ఏర్పాటు చేసినామో ఆ ఆహ్వానాన్ని మన్నించి తరలి వచ్చిన అతిరథ మహారథులకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మోండా డివిజన్ లో సైతం పదుల సంఖ్యలో అమ్మవార్ల ఆలయాల్లో నిర్వహించిన బోనాల జాతరలో పాల్గొంటూ వారి సన్మానాలను కొంత దీపికా నరేష్ అందుకున్నారు. 5 సంవత్సరాలుగా కొంత దీపికా నరేష్ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు నిర్వహించడంతో పాటు తొట్టెల ఊరేగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొంత దీపికా నరేష్ నిర్వహిస్తూ వస్తున్నారు. బ్యాండ్ బాజాల మధ్య తొట్టెల ఊరేగింపు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ బీజేపీ శ్రేణుల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మదర్ తెరిసా స్టాచ్యూ నుంచి హిల్ స్ట్రీట్ గ్రౌండ్, రెజిమెంటల్ బజార్, మనోహర్ థియేటర్, కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయాల్లో తొట్టెలను సమర్పించుకున్న కోనేరు స్ట్రీట్ మీదుగా మోండా మార్కెట్ నుంచి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి చేరుకొని తొట్టెల సమర్పణ కార్యక్రమాన్ని కొంత దీపికా నరేష్ పూర్తి చేశారు. తనకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న పార్టీ శ్రేణులకు, పలు విభాగాల అధికారులకు కొంత దీపికా నరేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ ఠాగూర్, సత్యనారాయణ, నరేందర్, రామకృష్ణ, దయారాం, మోహన్ సింగ్, టోపీ శంకర్ తో పాటు డివిజన్ అధ్యక్షులు జిత్తు, ప్రశాంత్, నరేందర్, గణేష్, రాహుల్ యాదవ్, నర్సింగ్, లడ్డు, వీరయ్య, సతేల్ తో పాటు పలువురు కృతజ్ఞతలు. తొట్టెల ఊరేగింపులో కూడా పాల్గొన్న కార్యకర్తలు, కుల పెద్దలు, కులాలకు పార్టీలకు అతీతంగా విచ్చేసిన భక్తులు మరియు మా సీనియర్ నాయకులు అందరూ కూడా రావడము, అందులో పాల్గొనడము, పోతురాజుల విన్యాసాలు అవన్నీ ఎంజాయ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మోండా డివిజన్ కార్పొరేటర్ గా డివిజన్ ప్రజలకు చేరువనే కాకుండా బీజేపీ నాయకురాలిగా అగ్ర నాయకుల మధ్య సైతం తన గుర్తింపును బదిలం చేసుకునేందుకు కొంత దీపికా నరేష్ కు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రతి సంవత్సరం ఆమెను కలిసి వస్తుంది. బీజేపీ నాయకులందరికీ ఒకే చోట విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఒకరినొకరు కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోనాల పండుగకు కొంత దీపికా నరేష్ బీజేపీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఎంఆర్పీఎస్ దిమ్మెను కూల్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంటోన్మెంట్ ఎంఆర్పీఎస్ నాయకుడు శ్రీకిషన్ మాదిగా డిమాండ్ చేశారు. బుధవారం బోయినపల్లి మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుల దురహంకార ధోరణితో ఎంఆర్పీఎస్ దిమ్మెను కూల్చిన మేయర్ ను గద్వాల విజయలక్ష్మిని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మాదిగ సమాజానికి ఆమె క్షమాపణ చెప్పాలని, కూల్చిన జెండా దిమ్మెను అదే ప్లేస్ లో నిర్మించాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ డివిజన్ ఎన్బిటి నగర్ పీజేఆర్ స్టాచ్యూ సమీపంలో ఉన్న ఎంఆర్పీఎస్ జెండా దిమ్మెను తమ అనుచర వర్గంతో కలిసి మేయర్ కూల్చివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకిషన్ బాదిగా డిమాండ్ చేశారు. అజిత్ కళ్యాణ్, మక్కల అశోక్, నరసింహ, మధుకర్, విష్ణు, వెంకట్, ప్రవీణ్, గిరిబాబు, రమేష్, శ్రీను, అనిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మాట్లాడిన మేయర్ గారు, మీరు తక్షణమే క్షమాపణ చెప్పి ఆదిగ జాతికి అవమానం చేసిరు. ఎంఆర్పీఎస్ గడ్డ అంటే యావత్ మాదిగ జాతికి ఆత్మగౌరవం సంబంధించిన గడ్డ నువ్వు కూల్చివేసినందుకు తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పి. కంటోన్మెంట్ లో ఆయన సీనియర్ నాయకుడు. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఒకే పార్టీలో కొనసాగుతూ టీడీపీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. కంటోన్మెంట్ లో టీడీపీని బలోపేతం చేయాలనే లక్ష్యంగా పార్టీ పెద్దలు అప్పగించిన పనులను పూర్తి చేస్తూ చురుకైన, ఉత్సాహవంతుడైన నాయకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో సైతం ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు. సీనియర్ నాయకుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ అడ్హాక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Sorry ass DJ. టీడీపీ నాయకులతో పాటు అభిమానుల కోలాహలం మధ్య జన్మదిన వేడుకలను నర్సింగ్రావు జరుపుకున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు ప్రాంతానికి చెందిన నర్సింగ్రావు టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయనలో ఉన్న పట్టుదల, కృషిని గుర్తించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పలు పదవులను అప్పగించారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిరసావహిస్తూ పూర్తి చేసుకుంటూ వచ్చి పార్టీ అగ్ర నాయకుల్లో మంచి గుర్తింపును నర్సింగ్రావు తెచ్చుకోగలిగారు. బుధవారం నర్సింగ్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన నర్సింగ్రావు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు అట్టహాసంగా జరిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, నాయకులకు జనగామ నర్సింగ్రావు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ కాలనీవాసులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. గాంధీ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా అనేక సమస్యలతో తాను ఇబ్బందులకు గురవుతూ వచ్చామని, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవతో తమ సమస్యలు పరిష్కారమయ్యాయని గాంధీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షురాలు సురేఖ తెలిపారు. గాంధీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పైప్ లైన్, కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతోనే పనులు జరిగాయని ఆమె అన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి కృతజ్ఞతలను కాలనీవాసులు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా తాము పడిన ఇబ్బందులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తొలగించడం పట్ల కాలనీవాసులు ఆనందం అంతా ఇంత కాదు. ఈ కార్యక్రమంలో యాకూబ్బాయ్, అరుణమ్మ, సక్కుబాయ్, సారమ్మ, యాదలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారు మాకు చేసిన పనుల గురించి అన్నకి కృతజ్ఞత తెలుపుదామని వచ్చినాము. సీసీల పైసలు మా బస్తీకి పెట్టి మరి మా కాలనీకి డెవలప్మెంట్ చేశారు. మా కాలనీ వాసులందరూ సీసీ రోడ్ చూసి ఎంతో సంతోషపడుతున్నారు. దానికోసమై అన్నను కలవడానికి వచ్చాం. అన్నకు మా అందరి తరఫున కృతజ్ఞతలు. కంటోన్మెంట్ భావన కాలనీవాసులు కాస్త జాగ్రత్త. మీ బైక్ బయట పార్క్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే. రాత్రి సమయంలో ఈననుగు మీసాల కుర్రాళ్లు చేస్తున్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాక ఇక వారు చేసిన పని సీసీ కెమెరాల్లో చూసిన వాహనం యజమానులు ఇక తమ వాహనాలను కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. కంటోన్మెంట్ 6వ వార్డులో ఇలాంటి బ్యాచ్ ఒకటి సంచరిస్తుంది. రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేయటం కాస్త అలికిడి లేకుండా ఉంటే చాలు, వెంటే పెట్రోల్ పైప్ తొలగించి అందులోని పెట్రోల్ ను కాజేస్తున్నారు. కొద్ది రోజులుగా వాహనంలో పెట్రోల్ ఖాళీ అవుతుండటంతో బండిలో సమస్య కావచ్చు అనుకున్న ఓనర్ కాస్త ఉదయం పెట్రోల్ పైపు తీసి గమనిస్తే అసలు విషయం తెలిసిందే. ఇద్దరు కుర్రాళ్లు బైక్ పై వచ్చి పెట్రోల్ దొంగిలించేందుకు చేస్తున్న ప్రయత్నం అందులో రికార్డు కాగా చాలా మంది వాహనదారులు పెట్రోల్ ను ఇప్పటికే కాజేసినట్లు అంతా తేల్చడంతో ఇక వారి వాహనాలను జాగ్రత్తగా లోపల పార్క్ చేసుకునే పనులు పడ్డారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండీ డివిజన్ మధురానగర్ లోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలను ఈ నెల 20న ఘనంగా నిర్వహించనున్నామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ కోరారు. బుధవారం బంగారు మైసమ్మ ఆలయం వద్ద చంద్రకాంత్, లక్ష్మీ దంపతులు అమ్మవారికి బహుకరించే పట్టు చీరను చేనేత మరమగ్గంపై తయారు చేస్తున్నారు. మగ్గం పనులను ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్, చిలకలగూడ ఏసీపీ శశాంక్, బారాసిగూడ పోలీస్ స్టేషన్ సీఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ ఆంజనేయులు, కార్పొరేటర్ సామలాహేమలు మరమగ్గం పనులను ప్రారంభించారు. బోనాల జాతరలో భాగంగా అమ్మవారికి ఆలయ ప్రాంగణంలోనే దాతలు చంద్రకాంత్, లక్ష్మీ దంపతుల సహకారంతో పట్టుచీర మగ్గంపై నేయటం జరుగుతుందని పవన్ కుమార్ తెలిపారు. పద్మశాలి సంఘం నాయకుడు దేవరాజ్, శ్రీధర్, శ్రీనివాస్, కృష్ణమూర్తుల సారథ్యంలో మగ్గం పనులు కొనసాగనున్నాయన్నారు. ఈ సందర్భంగా వారిని పవన్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో కాలనీ సభ్యులు ధనశేఖర్, శ్రీకాంత్ రెడ్డి, మహేష్, రాజు, సాగర్, బీఆర్ఎస్ నాయకులు బాబురావు, శైలేందర్, అశోక్ చారి, ఎల్లయ్య గౌడ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ కాషాయ నేత స్పీడ్ చూస్తే ఈసారి గెలుపు పక్కా అన్నట్లుగా ఉంది. ఇటు కాలనీలు, అటు బస్తీలు అందరి మద్దతు కూడగడుతూ ఆయన చేస్తున్న ప్రయత్నంతో అందరి సహకారం అందిస్తుండగా ఆయన ఇస్తున్న హామీలు, చేస్తున్న పనులతో ఇక మీ వెంటనేమేమో అంటూ మద్దతు ప్రకటిస్తున్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో తన బలంను పెంచుకుంటూ బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల తిరుపతి ముందుకు సాగుతున్నారు. ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా ఈసారి గెలుపు గుర్రం ఎక్కేలా ఆయన చేస్తున్న ప్రయత్నంకు మద్దతు దొరుకుతుండటంతో ఇక అదే ఊపును కొనసాగిస్తున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఈరోజు డివిజన్లో అంజయ్య నగర్లో పర్యటన చేశారు. అంజయ్య నగర్లో స్థానికంగా స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ వంటి సమస్యలను బస్తీవాసులు ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు.
బస్తీ దవాఖానా విషయంలో పలు ఇబ్బందులతో పాటు ఆలయంలో బస్తీ దవాఖానా ఉండడం చాలా ఇబ్బందిగా ఉందని, బస్తీ దవాఖానాను మరో చోటికి మార్చితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అంటూ పలువురు విజ్ఞప్తితో తప్పక తన వంతుగా ప్రయత్నం చేస్తానంటూ స్థల పరిశీలన చేయడంతో పాటు ఎంపీ ఈటెల సహకారంతో బస్తీ దవాఖానా మార్పుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. పర్యటనలో డివిజన్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్, రాజాముత్తుల, అమర్, స్థానికులు నరసింహరావు, మక్కల అశోక్, సాంబారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. పిల్లలను, మహిళలను హింసిస్తున్నట్లు మీ దృష్టికి వచ్చినా, మీకు కనిపించినా వెంటనే మా దృష్టికి తీసుకురండి అంటూ జన్ సాహస్ మహిళా హెల్ప్ లైన్ ముందుకు వచ్చింది. మహిళలు, యువతులు, పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా జన్ సాహస్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు కాగా ఇక తమ బాధ్యతలపై ప్రతి చోట కార్యక్రమాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా గురువారం రోజున ప్యారడైజ్ బాంబే మసాలా హోటల్ 4వ అంతస్తుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో పాల్గొనే వారి సంస్థ పనితీరుపై అవగాహన కల్పించడంతో పాటు వారికి ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా న్యాయ సహాయంతో పాటు వారికి తోడుగా మేముంటామంటూ తెలియజేశారు. ముఖ్యంగా లైంగిక, శారీరక, మానసిక వేధింపులు, ఆశ్రయ భద్రత, అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి వాటిపై తమ వంతుగా బాధితుల పక్షాన ఉంటామంటూ సంస్థ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఇందిరా తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.